హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కోజీ సుప్రియ. ఇవాల్టి వీడియో ఏమని గెస్ చేస్తున్నారా? అయితే వీడియో మొత్తం చూసేయండి. నాలాగా ఎంతమంది కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం. నాకైతే స్ట్రెయిట్ హెయిర్ ఉండడం వల్ల కర్లీ హెయిర్ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఉండేదండి. మనలో చాలా మందికి అలాంటి థాట్ అనేది ఉంటుంది కదా. సో అలాంటి వారి కోసమే చాలా ఈజీగా అయిపోయే కర్లర్ అండ్ చాలా లాంగ్ లాస్టింగ్ వరకు ఉండే హెయిర్ కర్లర్ మెషిన్ ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఇంకెందుకు లేట్, ఈ వీడియోని మొత్తం ఫుల్గా చూసేయండి. ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నేను తీసుకునే ఈ హెయిర్ కర్లర్ బిగినర్స్ కి చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది అండ్ చాలా ఈజీగా కర్ల్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరైతే నేను చూపించిన కర్లర్ ద్వారా మీరు ఈజీగా కర్ల్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ కర్ల్స్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయండి. ఆల్మోస్ట్ 72 hours వరకు ఈ కర్ల్స్ అనేవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. నేనైతే ఈ మేక్ మీ బోల్డ్ బై అర్బన్ యోగ్ నుంచి ఆటోమేటిక్ హెయిర్ కర్లర్ ని తీసుకొచ్చానండి. ఈ హెయిర్ కర్లర్ ఏంటంటే మీకు చాలా ఈజీగా హెయిర్ కర్ల్స్ అనేవి అయిపోతాయి అండ్ మీకు లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుందండి ఈ హెయిర్ కర్లర్ ద్వారా. నేనైతే దీన్ని ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సో దీని డీటెయిల్స్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు దాన్ని చెక్అవుట్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఎన్ని ఎలక్ట్రిక్ మోడ్స్ ఉంటాయి, ఎంతవరకు మనకి ఇది కర్ల్స్ హోల్డ్ చేస్తుంది, కర్ల్ చేసుకున్న ముందు ఏ సీరం అప్లై చేయాలి ఆర్ ఏ హెయిర్ ప్రొటెక్టెంట్ అనేది మన హెయిర్కి యూజ్ చేయాలనేది నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను మీకు కర్ల్ చేసుకోవడం కూడా చూపిస్తాను ఈ వీడియో ద్వారా. చూస్తున్నారా మీరు కర్లర్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ప్రెటీగా కనిపిస్తుందో. మనకి ఇలాగా ఒక బాక్స్లో ఇచ్చారండి ఈ కర్లర్ని. మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే దీనికి ఎలాంటి స్క్రాచెస్ ఆర్ ఎలాంటి డ్యామేజెస్ జరగకుండా ఉంటాయి. ఇందులో మీరు చూసినట్టయితే మనకి ఇందులో 4 హీట్ సెట్టింగ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి మనకి మోడ్స్ అనేవి. సో మనకి 160 degrees నుంచి 220 degrees వరకు మనం హీట్ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. అండ్ దెన్ మీరు ఈ మోడ్స్ చూస్తున్నట్టయితే మనకి ఈ 3 అనేది ఇటు సైడ్ది మనకి రైట్ సైడ్ కర్ల్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. అండ్ దెన్ దిస్ ఇస్ ఫర్ ది లెఫ్ట్ సైడ్ కర్ల్స్. అండ్ ది మిడిల్ బటన్ ఇది మనకి లైట్ ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ కింద యూస్ అవుతుంది. సో దిస్ ఈస్ ది పవర్. ఈ మిడిల్లోని మనకి హెయిర్ అనేది కర్ల్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా కర్ల్ చేసుకోవాలనుకుంటే ఈ పార్ట్ అనేది మన ఫేస్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అండ్ ఈ బటన్స్ పార్ట్ అనేది మన ఫేస్ వైపు. మీరు ఎలాంటి హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలన్నా ఫస్ట్ మనం హెయిర్కి హీట్ ప్రొటెక్టెంట్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. సో నేనైతే ఎప్పుడు చూపించినట్టు ఈ ట్రెస్మీ వారి హీట్ కర్లర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఈ ట్రెస్మీ సీరం యూజ్ చేయడం వల్ల నా హెయిర్ అనేది ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. ఇదైతే మనకి 230 degrees వరకు మన హెయిర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది ఎలాంటి హీట్ మనకి పడినా. అండ్ దట్టు నేను ఇది యూజ్ చేయడం వల్ల నా హెయిర్ అనేది షైనీగా అవుతుంది కర్ల్స్ చేసుకున్న తర్వాత. చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటున్నాయి హెయిర్ కర్లర్ అనేది. నేను ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తున్నాను. చూడండి లైట్ సెట్టింగ్స్ అన్నీ ఎలా ఉంటాయో. ఈ బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఆన్ అయిపోతుంది. ఇలా లైట్స్ అనేవి ఆన్ అవుతాయి లోపల. మనకు ఆన్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఏ టెంపరేచర్ సెట్ చేయాలనే దాని మీద కూడా మనకి లైట్ అనేది ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఉంటుంది. నేనైతే ప్రెసెంట్ 220 degrees సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కర్ల్ చేయాలని అంటే స్మాల్ పార్టీషన్స్ ఆఫ్ హెయిర్ని మీరు తీసుకొని, లెట్స్ సే మనం లెఫ్ట్ సైడ్ కర్ల్ చేసుకోవాలన్నప్పుడు లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి
మీరు హెయిర్ ఉంచాలి ఇలాగా. కర్ల్స్ అనేవి అయిపోయిన తర్వాత మనకు ఒక బీప్ లాగా ఒక సౌండ్ వస్తుంది. ఆ బీప్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ బటన్ నుంచి ఫింగర్ తీసేయచ్చు. అండ్ దెన్ నేను ఫస్ట్ ట్యాంగిల్స్ ఏమి లేకుండా హెయిర్ని కోమ్ చేసుకుంటున్నాను. మీ హెయిర్ లెంత్ విడ్త్ బట్టి మీరు తీసుకునే సీరం అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు హెయిర్ సీరం అనేది తీసుకోండి. ఈ పార్ట్ అనేది మీ ఫేస్కి ఆపోజిట్లో ఉండాలి. ఈ బటన్స్ పార్ట్ అనేది మీ ఫేస్ వైపు ఉండాలి. అది మెయిన్, చూసుకోండి అది. మీకు బీప్ వినిపిస్తుంది కదా, ఆ బీప్ వినిపించిన తర్వాత ఫింగర్ అనేది ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయండి. ఆ బీప్ ఆఫ్ అయిపోయిన తర్వాత మీరు హెయిర్ అనేది తీసేయచ్చు. వినిపిస్తుంది. సేమ్ ఫర్ ది రైట్ సైడ్ యాజ్ వెల్. సో రైట్ సైడ్ కూడా మీరు హెయిర్ సీరం అనేది చాలా చక్కగా అప్లై చేసుకొని హెయిర్ ఎలాంటి ట్యాంగిల్స్ లేకుండా కోమ్ చేసుకోండి. దాని తర్వాత మీరు హెయిర్ సెక్షన్స్ 1 by 1 తీసుకొని కర్ల్ చేసుకోండి. రైట్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఎలా కర్ల్ చేసుకోవాలి రైట్ సైడ్ అని చెప్పి. బీప్ వినిపిస్తుంది కదా, వినిపించిన తర్వాత మీరు ఫింగర్ అనేది ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయాలి. సో ఇప్పుడు బీప్ ఆఫ్ అయిపోయిన తర్వాత నేను హెయిర్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను. పర్ఫెక్ట్ కర్ల్స్ వచ్చాయి. నేను ఇలాగే హెయిర్ అంతా కర్ల్ చేసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో చూసారు కదా, చాలా ఈజీగా నా స్ట్రైట్ హెయిర్ ఇలా కర్లీ హెయిర్గా చేంజ్ చేసుకున్నాను. మీరు కానీ సేమ్ నాలాగా కర్లీ హెయిర్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఈ హెయిర్ కర్లర్ అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. చాలా ఈజీ అండ్ ఎఫర్ట్లెస్గా అయిపోతున్నాయి కర్ల్స్ అనేది. అండ్ జస్ట్ నాకు ఇది 30 minutesలో అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది మొబైల్లోకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.